మీకు ఎక్సర్సైజ్ చెప్తున్నాను, అర్థమైందా అండి? ఇలా స్ట్రైట్గా కూర్చొని 2 చేతులు ఇలా పెట్టుకొని తలను ముందుకు గంటాలి, చేతితో ఆపుకోవాలి. 1 2 3 4 5. ఆగండి, అప్పుడే చేయకండి, అలా కాదు, నేను చెప్తాను ఉండండి. 1 2 3 4 5. 1 2 3 4. నేను ఊగిపోయానా? ఊగిపోలేదు కదా, మరి ఇలా ఊగిపోతున్నారు మీరు. 1 2 3 4 5. ఇలా తిన్నంగా ఉండాలి, 2 చేతులు ఇలా పెట్టుకోవాలి, తలను ముందుకు గంటారు. 1 2 3 4 5. తలను వెనక్కి గంటారు. 1 2 3 4 5. ఈ పక్క 1 2 3 4 5. ఈ పక్క 1 2 3 4 5. ఇలా 4 వైపులు చేస్తే ఒకసారి అయినట్టు సార్. అలా 10 టైమ్స్ చేయాలి. 10 టైమ్స్ కాబట్టి ఫస్ట్ ఒక 5 టైమ్స్ చేయించాడు, తర్వాత పెంచుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. రెండో ఎక్సర్సైజ్, చేతులు ఇలా పెట్టుకొని భుజం పైకి కిందకి అనాలి. ఇదైనా అనండి, 10 సార్లు అనాలి. తర్వాత వెనక్కి ఇలా తిప్పండి. 1 2. ముందుకు తిప్పండి, ముందుకి. అది తిప్పేశారు, ముందుకు తిప్పండి, ఇలా ముందుకు తిప్పండి. చేయిలో పెట్టండి, ఒకటే, ఒక చేయి పెట్టుకోండి. మోచేతితో చేతితో ఇలా పెద్దగా సర్కిల్ వేయండి, పెద్దగా. ఇలా తిప్పారు కదా, ఇప్పుడు ఇలా తిప్పండి, పెద్దగా వేయండి. చెయ్యి పైకి లెగ్గాలి, వెనక్కి వెళ్ళచ్చు కదా, మరి చెయ్యాలి. అలా 10 సార్లు చేయాలి, సరేనా? తర్వాత 2 చేతులు ఇలా పైకి ఎత్తండి, ఇంకా పైకి, ఇంకా పైకి. మోచేతి స్ట్రైట్గా ఉండాలి, వంపుగా ఉన్నాయి. ఇలా దించాడు, ఇలా భుజాలు పక్కన, మళ్ళీ పైకి ఎత్తండి, దించాడు, మళ్ళీ పైకి ఎత్తండి అనుకోలు, దించాడు. అది ఇలా ముందు నుంచి వెనక్కి అనుకోండి. ఇవి మెడకి సంబంధించిన ఎక్సర్సైజ్. అన్నింటిలో ముందు చేసాను చూసారా, ఇది ముఖ్యమైనది. అది ఎలా చేయాలంటే చెప్తాను. తల ముందుకు చూడండి, తలని ముందుకు గంటండి, ఇలా ముందుకు గంటండి, వదలకండి, గంటండి. చేయట్లేదా? వదిలేసండి. మార్నింగ్ లెగ్గానే మెడని ఇలా పైకి కిందకి అనండి, పైకి, బాగా పైకి. మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. బాడీ కాదు, మెడ. ఏమండి, ఇలా చూడండి, ఇలా చివరి వరకు తిప్పండి, ఉండండి ఒక నిమిషం అక్కడ, తిప్పండి. అమ్మాయి ఏం చేస్తుందో చూసి అలా చేయండి. చేతులు ఇలా పెట్టుకోండి. అమ్మాయిని చూడండి ఒకసారి. ఏమండి, నేను అలాగే చేస్తున్నానా? ఇలా ఉండండి, ఒక నిమిషం ఉండండి అక్కడ, తిప్పండి, ఇంకా భుజం ఎత్తకండి. ఇప్పుడు ఈ పక్కకి తిప్పండి, ఉండండి, మళ్ళీ ఈ పక్కకి తిప్పండి, మళ్ళీ ఇటు పక్కకి, మళ్ళీ ఇటు పక్కకి, మళ్ళీ అటు పక్కకి, ఆపండి. ఇప్పుడు మళ్ళీ పైకి అనండి, ఇక్కడికి వచ్చి ఆపేయండి, మళ్ళీ పైకి అనండి, ఎందుకు వచ్చి ఆపండి. ఇది మెడకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకేనా సార్? వెళ్ళి పడుకోండి.
ఇలా ఉంచండి, గాల్లో ఉంచండి. ఏమండి గాల్లో ఉంచండి, అంత పైకి అక్కర్లేదు, ఇక్కడికి ఉంచండి చాలు. 1 2 3 4 5 6 7 8 9 10 దించండి. మళ్ళీ ఆకారు 1 2 3 4 5 6 7 8 9 10 దించండి. మళ్ళీ కారు, మళ్ళీ ఆకారు, మళ్ళీ మళ్ళీ ఆకారు, మళ్ళీ కారు. ఉంచండి, 10 అంకెలు లెక్కెట్టండి, 10 అంకెలు లెక్కెట్టండి పైకి ఉంచండి. ఇలా ఉంచి 10 అంకెలు లెక్కెట్టండి, మళ్ళీ లెక్కెట్టండి. ఉంచండి అంకుల్, 10 అంకెలు లెక్కెట్టండి. ఇప్పుడు దించండి, మళ్ళీ ఈ కాలు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10. అదే మొదటి రకం ఎక్సర్సైజ్. ఈ కాలు పసాలు ఆ కాలు పసాలు చేయాలి. రెండో రకం ఎక్సర్సైజ్ ఇలాంటి టర్కీ టవల్ ఒకటి తీసుకొని ఉండలా చుట్టి మోకాల కింద పెట్టి గట్టిగా నొక్కాలి. మోకాలు ఒక కాల్లో రాడ్ ఉంది ఎక్కడో, ఒక్కాలే, ఒక కాల్లో ఎక్కడ ఐరన్ రాడ్ ఉంటుంది చూడండి. దానికి సంబంధం ఉండదు. నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10 వదలండి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 వదలండి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 అలా 10 సార్లు నొక్కాలి. తర్వాత ఇదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. నొక్కండి, కిందకి నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10 వదలండి. మళ్ళీ నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే. అలా రెండు కాళ్ళు చేసుకోవాలి. రెండు మోకాలు ముడవండి, మోకాలు రెండు ముడవండి. చేతులు కిందకి చాపుకోండి, నడుము పైకి ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 దించుకోండి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 నెలకిలో బోర్లా పడుకోండి, బోర్లా పెట్టండి. లాస్ట్ చెప్పింది నడుముకండి. ఓకే, బోర్లా ముందుకి పెట్టుకోండి. చేతులు మోచేతుల మీదకి లేండి. అలా ఉండండి, అలా ఉండి సమానంగా పైకి చూడండి, పైకి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 తల దించుకోండి, తల దించుకున్నాం. మళ్ళీ సేమ్ పైకి చూడండి, పైకి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 దించుకోండి. మళ్ళీ పైకి 1 2 3 4 5 6 7 8 9 10 దించుకోండి. అంతే. తర్వాత అరచేతులు ఆంచుకోండి, అరచేతులు పెట్టుకోండి. మోచేతులు పైకి ఎత్తండి, మోచేతులు పైకి ఎత్తండి. ఇలా రెండు చేతులు ఇంకోండి, ఇలా పైకి రావాలి. రాదా? ఓకే ఓకే, వదిలేసండి అంతే. ఇలాగే కూర్చోండి, లేచి కూర్చోండి. బోర్లే వద్దు సార్, వెల్లకిలో పడుకొని చేస్తారు చూసారా, రెండు కాలు ముడిచి నడుము ఎత్తారు, అదొకటి బ్యాక్ సరిపోదు. ఇది వద్దులే, ఇది కష్టంగా ఉంది. లేకండి కూర్చోండి. గట్టి మంచం మీద పడుకుంటారా సార్, మ్యాట్రిక్స్ మీద పడుకుంటారా? గట్టి మంచం, గట్టి మంచం మీద పడుకోవాలి, చెక్క మంచం మీద. ముందుకు తిరగండి కొంచెం, రెండు కాలు పైకి ఎత్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 దించుకోండి. అంటే నవాల మంచం వద్దు, ఇంకా చెక్క చెక్క మంచం. మళ్ళీ ఒకసారి ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 వదిలేదు. అంతే, ఇవే ఎక్సర్సైజ్.
రోజు ఎంతసేపు చేయాలో చెప్పండి, ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత. రోజు చేయాలి, పొద్దున సాయంత్రం 2 పూట్ల చేయాలి. ఎక్సలెంట్గా ఉందండి. నేను చల్లగా ఇస్తున్నాను, ఊరికి ఎల్లగా ముక్కలంటే సమర్థంగా ఎదురుస్తాను. ఎక్సైజ్ గురించి మాట్లాడండి. ఎక్సైజ్ ఎప్పుడు చేస్తారు? సాయంకాలం పొద్దున్న చేయమంటున్నాను. ఒక్కొక్కటి ఎన్నిసార్లు, ఒక్కొక్క రకం ఎన్నిసార్లు చేస్తారు? ఒక 5 గంటలు చేస్తున్నా. ఎన్ని గంటలు? 5 5 గంటలు. బీరకాయ ఇన్ ది సెన్స్ 5 times. చాలు చాలు, 5 సార్లు చాలు. కాదు మెల్లగా మీరే పెంచుకుందాం. ఏమన్నారండి 5 times? బిరక ఒరిజినల్ తెలుగు లాంగ్వేజ్. ఓకే. ఏ ఊరు మీది? పక్కన ఒక ధర్మవరం. ఎక్కడ? వెస్ట్ గోదావరియా? గోదావరి అవతల. గోదావరి. అయిపోయిందమ్మా. అయిపోయింది. అంటే ఇది హార్ట్ ఆపేద్దాం. సర్ఫేస్ని పడుకోవాలి. ఓకే. ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయకూడదు, వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయాలి. లేకపోతే చైర్ కొనుక్కోండి. వెస్టర్న్ వాడుతున్నారా? నో ప్రాబ్లం. బాగా పడుకొని సారీ బెండ్ అయ్యే యాక్టివిటీస్ చేయకూడదు. వెయిట్స్ గట్రా లిఫ్ట్ చేయకూడదు, చిన్న వెయిట్ కూడా లిఫ్ట్ చేయకూడదు, ఇలా ఒంగోని. ఓకే. హార్ట్ సర్ఫేస్ని పడుకోవాలి. అంతే. బాగా ఇబ్బంది అనిపిస్తే ఐస్ కాపం పెట్టుకోండి. ఓకే, అంతే. ఇంకేనమ్మా, ఇంకేం లేవుగా? నా నెంబర్ ఇక్కడ రాస్తున్నాను. ఇంకేమైనా డౌట్ అయితే నాకు కాల్ చేయండి. సరే, ఫైల్ మీద రాస్తున్నారా?